నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు కాకినాడ జిల్లాలో డ్రైన్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు తప్పిన పెను ప్రమాదం ప్రయాణికులు ఆరోగ్యశ్రీ కార్డుపై మోడీ ఫోటో ఎందుకు లేదు ఏపీ ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రశ్నించిన కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ 11 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నం నిందితుడికి దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన బంధువులు గన్నవరం విమానాశ్రయం నుంచి త్వరలో అంతర్జాతీయ సర్వీసులు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడి ఇక డీటెయిల్ చూస్తే కాకినాడ జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన కరప మండలం వేమలవాడ వద్ద చోటు చేసుకుంది. కాకినాడ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డ్రైన్లోకి దూసుకెళ్లింది. అయితే ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న 18 మంది క్షేమంగా ఉన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సందర్శించారు. ఆరోగ్యశ్రీ కార్డుపై మోడీ ఫోటో లేకపోవడంపై ఆమె రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చిత్రపటం మినహా ప్రధాని ఫోటో లేకపోవడంతో ఈ పథకానికి నిధులిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే విషయం తెలుసా అని ఆమె నిలదీశారు. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. టెలిమెడిసిన్ సేవల గురించి ఆరా తీశారు. సిద్ధార్థ మెడికల్ కళాశాలను సందర్శించి కేంద్రం అందజేస్తున్న నిధులతో ఏ వసతులు కల్పించారనే వివరాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి వెంట విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా వచ్చిన 11 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అఘాత్యానికి యత్నించాడు. బాలికను చేయిపట్టి లాగి పక్కనున్న రూమ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆసుపత్రి పై అంతస్తులో ఆ వ్యక్తి నిర్మాణ పనులు చేస్తున్నాడు. బాలికను చేయి పట్టుకుని తీసుకెళ్తుండగా సెక్యూరిటీ గార్డు గుర్తించాడు. ఆమె బంధువులు స్థానికులు అతన్ని పట్టుకుని దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. हाथ पकड़ ले आ रहे तो आप को बोला तो नहीं आएगा नहीं आया को बोलेगा हमारा बोले तो आज इधर आ रहे तो पीछे पीछे हाथ पकड़ को खींच गया खींच को डोर तक भी गया कि नहीं कि वॉचमैन आको मारा करते बच्चे वॉचमैन मार को बुलाना कहेगा बच्चा कहाँ है वो पूछे तो वहाँ है फलान जगह है वो तो रूम में जा छुप जाया करते बच्चा तो उसको बच्चे कांठी पकड़ो खींच लेकर को मारे चारों में को होता क्या भी नहीं आज रोज बच्चे जा को मजे जा
ఇక రాబోయే 2 మాసాల్లో ఏపీలోని గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. హనుమాన్ జంక్షన్లో అనుసీత మహాలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం దుట్టా రవి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సింగపూర్, దుబాయ్, కువైట్ విమాన సర్వీసుల గురించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో మాట్లాడడంతో ఇందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు ఇప్పటికే ఇక్కడ నుండి పలు సర్వీసులు నడుస్తున్నాయని అన్నారు. కొత్తగా వారణాసి విమాన సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు మనకి ప్రధానంగా ఉన్నటువంటి ఫ్లైట్స్ విజయవాడ, ఢిల్లీ, అలాగే విజయవాడ, హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ఇవి కాకుండా విజయవాడ, వారణాసికి కూడా ఒక ఫ్లైట్ ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నటువంటి విషయం తెలుసు. సో త్వరలో ఇక్కడి నుంచి ఒక డైరెక్ట్ ఫ్లైట్ వారణాసి కూడా చేపిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 జిల్లాల్లో ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి కువైట్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి ఒమాన్ వెళ్ళాలన్నా, అలాగే దూర ప్రాంతాలకి ఇంకా డిఫరెంట్ ఫ్లైట్స్లో వెళ్ళాలన్నా, దీన్ని ఇంటర్నేషనల్గా కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది, జ్యోతిరాదిత్య సింధియా గారు. మరి రానున్నటువంటి ఒక 2-3 నెలల్లో డెఫినెట్గా 1 by 1 ఇవన్నీ కూడా ఈ ఫ్లైట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. అదే రకంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటరీ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కమిటీ చైర్మన్ కూడా ఎయిర్పోర్ట్కి, దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఆ కమిటీ చైర్మన్గా కూడా నేనున్నటువంటి ఆ బాధ్యతను కూడా తీసుకొని ఈ ఫ్లైట్స్ అన్నింటిని కూడా త్వరలో చేపించడానికి, అదే రకంగా పర్మనెంట్ స్ట్రక్చర్ గన్నవరం ఎయిర్పోర్ట్లో పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఏదైతే ఉన్నాయో ఇవి కాకుండా పర్మనెంట్ బిల్డింగ్స్, రన్వే డెవలప్ చేయటం, అదే రకంగా బ్రిడ్జెస్ని చేయటం, ఇవన్నీ కూడా దాదాపు ఒక 1 yearలో కూడా కంప్లీట్ చేస్తారు. ఖమ్మం జిల్లా టేకులపల్లిలో 240 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని మంత్రులు కేటీఆర్, అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం వాటి లబ్ధిదారులకు అంకితం ఇచ్చారు. టేకులపల్లిలో పల్లె ప్రకృతి వనం కమ్యూనిటీ హాల్ను తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని వారు ప్రారంభించారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. భవానీ నగర్లో రాత్రి 2 గంటల సమయంలో 2 ద్విచక్ర వాహనాలను తగలబెట్టారు. ఇంట్లో వారు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత లేచి చూసేసరికి ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే తమ వాహనాలకు నిప్పంటించినట్లు బాధితులు అనుమానిస్తున్నారు. ఫస్టే పడేసి ఉంటుంది, వీళ్ళు ఆ కంగారులో చూసి ఉంటుంది. లేదు బట్టలు కాలుతాయని చెప్పి దాన్ని జరిపిదంట కూర్చుని అదే
ఇక మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో నిరసన తెలుపుతారన్న నేపథ్యంతో బీజేపీ నాయకులను పోలీసులు తెల్లవారుజాము నుండి అరెస్ట్ చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డితో పాటు అతని అనుచరులను ఖమ్మం రూరల్ పోలీసులు ఎదులాపురంలో ఆయన నివాసంలో అరెస్ట్ చేసి కూసుమంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేసి పలు స్టేషన్లకు తరలించిన పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గతంలో కేటీఆర్ పర్యటన సాకుగా చూపించి భారతీయ జనతా పార్టీ నాయకుడు యువ నాయకుడు సాయి గణేష్ని వేధించి ముందస్తు అరెస్టుల పేరుతో వేధించడం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకొని మరణించినటువంటి సందర్భంలో సాయి గణేష్ యొక్క అమ్మమ్మ సావిత్రమ్మ కంప్లైంట్ ఇచ్చింది. ఆ నిందితుల మీద ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు, కేటీఆర్ గారి పర్యటనలో సమాధానం చెప్పాలని ప్రశ్నించినందుకు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని తెల్లవారుజాము నుంచి కూడా ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు చట్టం ఎవరికైనా ఒకటే. ఇలా కేటీఆర్ గారు కానీ ఇక్కడ మంత్రి గారి యొక్క పువ్వాడ అజయ్ కుమార్ యొక్క ఒత్తిడితోనే పోలీసులు భారతీయ జనతా పార్టీ నాయకులను తెల్లవారుజాము నుంచి అదుపులో తీసుకుంటున్నారు. మేము వాస్తవానికి ఇలా కేటీఆర్ గారి పర్యటనలో చాలా స్పష్టంగా ఒకటే అడిగినాం, నిందితుల తరపున ఎందుకు మీరు వకాలతు పుచ్చుకొని మాట్లాడుతున్నారు, ఈ సంఘటనలు మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు. మీ పర్యటన నేపథ్యంలోనే సాయి గణేష్ని ఇలా ఖమ్మం పోలీసులు కానీ పువ్వాడ అజయ్ కుమార్ కానీ కార్పొరేటర్ ప్రసన్నకృష్ణ భర్త కానీ ఏది కార్పొరేటర్ యొక్క భర్త ప్రసన్నకృష్ణ కానీ పొట్టన పెట్టుకున్నారు. నిందితుల తరపున మీరు ఎందుకు వకాలతు పుచ్చుకుంటున్నారు కేటీఆర్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ తరపున మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, సాయి గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, నిందితుల మీద కేసు ఎందుకు నమోదు చేయలేదు, ఎందుకు ఆ దిశగా విచారణ చేయడం లేదు, మీ యొక్క ఒప్పందం అజయ్ కుమార్ గారితో మీకున్నటువంటి సంబంధాల కారణంగానే న్యాయాన్ని అణిచివేస్తున్నారనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మీరు పారదర్శకంగా వ్యవహరించాలి. ఖమ్మం పర్యటనలో కేటీఆర్ నోరు విప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ప్రశ్నించే గొంతును అణిచివేస్తూ ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. కేవలము ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది, పతనం అంచనం ఉన్నది. అందుకే ప్రజాస్వామికవాదులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్బంధం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినప్పుడు కూడా ఇన్ని అక్రమ అరెస్టులు లేవు. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. మంత్రి గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ అమలు తీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆసరా వచ్చింది, పింఛన్ వస్తా ఉన్నట్టు టోటల్గా 3,50,000 వచ్చింది. వచ్చిందా 3,50,000 వచ్చిందని తెలుసా మీకు? రైతు భరోసా ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది. చేయూత అంటే 18,000 ఇచ్చారమ్మా. ఎట్లా ఖర్చు పెట్టారు ఈ అంగడి? ఈ అంగడి కూడా పెన్షన్ ఇస్తున్నారు సార్. పంటల బొమ్మ వచ్చిందా? అంటే మీ ఇంటికి 3 లక్షలు దాదాపు ఇచ్చారు సార్. అవునా కదా? అంటే మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం బాగుంది. అంతా ఏం మాట్లాడుకుంటారు? జగన్ అమ్మఒడి వచ్చింది. ఎవరికి వచ్చింది అమ్మఒడి? ఎందుకు ఇచ్చినారు సార్ అమ్మఒడి? ఎందుకు ఇచ్చినారు సార్? ఇట్లా గతంలో ఎవరైనా ఇచ్చారా? ఎవరు సారే ఇచ్చింది, జగన్ సారే ఇచ్చింది. మళ్ళా సంఘంలో డబ్బడిందమ్మా, పింఛన్ వస్తా ఉంది కదా. ఇంటి స్థలం వచ్చింది, ఇల్లు కూడా కట్టేస్తాం. మొత్తము మీ ఇంటికి 3,43,846 వచ్చింది.
మన పిల్లల చదువు కోసం అన్న ఆలోచిస్తున్నారు. అటువంటి అన్ననే ఎప్పుడు మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఇక రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మాల్ నుండి నల్గొండ వెళ్లే రోడ్డు మార్గంలో గుంతలు పడడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు దుస్థితి గురించి ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించని పాపాన పోలేదని పలువురు వ్యక్తులు వేతి న్యూస్ ఛానల్ విలేకరితో మాట్లాడుతూ అన్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం రానున్న తరుణంలో అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో మందలింగం, గిరిగాలయ్య, తంబాలపల్లి సాయిలు, నల్లవెల్లి పోచయ్య తదితరులు పాల్గొన్నారు. నీళ్ళ మట్టి వచ్చి పురుగు మంత్రం చేసి రోడ్ అప్పటికప్పటికి వేసింది. మళ్ళీ యథావిధిగా 3 నెలలు స్టార్ట్ అయ్యి ఎప్పుడు కోలుకోవాలి? ఈ ప్రజల ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి? ఎన్ని రోజులు బాధపడాలి ఈ పబ్లిక్? ఈ రోడ్డు పట్టించుకున్న నాదుడు లేడు. పక్కన ఉన్నటువంటి జగదీష్ రెడ్డి మంత్రి, ఇక్కడ పక్కన ఉన్నటువంటి రవీంద్ర నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, గవర్నమెంట్ వ్యవస్థలో 3 ఎమ్మెల్యేలుండి ఈ రోడ్డు ఎందుకు పట్టించుకుంటారు? ఏ భాగ్యం, ఏ తప్పు చేసి, ఏ పాపం చేసి మానక గ్రామ ప్రజలు అంత పాపం ఏం చేసి ప్రజలు? వ్యవస్థ ఎన్నడూ మారాలి. ఇది నేను రోడ్ వేస్తున్నా, రోడ్లు బాగున్నాయి, సీసీ రోడ్లు వేస్తున్నాం, డాంబర్ రోడ్లు వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం అని గవర్నమెంట్ గొప్పలు చెప్తుంది. రోజు గొప్పలు చెప్పుకుంటుంది. ఒకసారి ఈ రోడ్డు మాలు నుండి మరిగూడెం పోయే రోడ్డు, నల్గొండ పోయే రోడ్డు ఒకసారి ప్రజాప్రతినిధులు కానీ, ప్రజా వ్యవస్థలు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ఎంతోమంది టీచర్లు, ఇప్పుడు స్కూళ్ళు ఓపెన్ అయినాయి, పిల్లలు పోవాలి స్కూళ్లకు, గవర్నమెంట్ టీచర్లు పోవాలి. గవర్నమెంట్ ఇక్కడ నల్గొండ జిల్లాకు ఉన్నటువంటి మరిగూడెం మండలానికి రోజు నిత్యం ప్రజాప్రతినిధులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పోతారు. ఈ రోడ్డు ఎన్నడూ చేస్తారో, మరి ఏమి చేస్తారో? ఈ ప్రజల పాపం ఉసురు కలిగి ఈ గవర్నమెంట్కు కలుగుతుందని కోరుతున్నాను. రేపు నుంచి స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, పిల్లలకు వ్యవస్థ ఉన్నది. ఎంతోమంది నైట్లు మొదటీలు వ్యవస్థ నైట్లు కింద పడిపోతున్నారు. వ్యవహారం అంతా ఘోరంగా అయిపోతుంది. ప్రజలు కింద పడిపోతున్నారు. ఈ రోడ్డు ఏనాడు ఇబ్బంది పెడుతున్నారో తెలియదని మేము కోరుతున్నాము. త్వరగా కేటీఆర్ గారు, సీఎం ముఖ్యమంత్రి గారు జగదీష్ రెడ్డి గారు ఈ రోడ్డును పట్టించుకోండి, ప్రజలకు సేవ చేయండి, మీ మేలు కొట్టండి. కానీ ఈ వ్యవహారం చేయకండి. గవర్నమెంట్ మీద బదనామం అయితే చాలా బదనామం అయింది. గవర్నమెంట్ ఉండి లేక ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూడండి. ఈ వ్యవస్థను చూడండి. ఒక 3 కిలోమీటర్లు ఘోరమైన పరిస్థితి. ఈ రోడ్డు కంకర తోలిపెట్టి కాంట్రాక్ట్ ఈ విధంగా పెట్టించారు. ఆ కాంట్రాక్ట్ కూడా బుద్ధి, సిగ్గు, చెర ఉందా లేదా? ఈ గవర్నమెంట్ కూడా ఉన్నదా లేదా? ఎందుకు ఆగిపోయిందో మాకు, ఎందుకు పెట్టిండో మాకు ఇప్పటివరకు తెలుస్తలేదు. మాకు ఈ రోడ్డు నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 10వ వార్డులో జరిగిన కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ తుమ్మ భూదేవి ముత్యం అధ్యక్షత వహించగా చైర్పర్సన్ కన్నె ప్రేమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలు స్వచ్ఛ భీమ్గల్ ఏర్పాటుకు సహకరించాలని సూచించారు. పరిసర పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వారు వివరించారు. ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రగతి కార్యక్రమంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సేచ్ గంగాధర్, మూతలత, మూత లింబాద్రి, బొదిర నర్సయ్య, సతీష్ గౌడ్, ఆరోగ్య, అంగన్వాడీ, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో డ్రైన్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, తప్పిన పెను ప్రమాదం, ప్రయాణికులు ఆరోగ్యశ్రీ కార్డుపై మోడీ ఫోటో ఎందుకు లేదు? ఏపీ ఆరోగ్య శాఖ కమిషనర్లు ప్రశ్నించిన కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్. 11 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నం, నిందితుడికి దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన బంధువులు. గన్నవరం విమానాశ్రయం నుంచి త్వరలో అంతర్జాతీయ సర్వీసులు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడి.